హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు రీసెంట్ టైంలోనే ఎక్స్పీహెచ్పి రైడ్ గురించి. ఏమైంది, మీరు ఎందుకు వెళ్ళట్లేదు, అది ఇది అని. అదంతా నేను బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాగ్ ఏంటంటే మనం హైదరాబాద్లో జరుగుతున్న ఎక్స్పీహెచ్పి మీటప్కి వెళ్తున్నాము. అందరికీ మోస్ట్ ఫేవరెట్ బైక్ 10R కాబట్టి నేను మీటప్కి 10R తీసుకునే వెళ్తాను. ఇంకా లేట్ చేయకుండా 10R బయటకు తీస్తాను. 10R తీసి అసలు రైడ్ గురించి ఇంకా చాలా విషయాలు 11 అవుతుంది. ఈ టైంలో మనం ఎప్పుడు వ్లాగ్ చేయలేదు అనుకుంటా. అందరూ పడుకునే టైం. సో బైక్ అయితే స్టార్ట్ చేసి అందరు నిద్ర లేపాలని లేదు నాకు. స్లోగా బయటకు వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఒక 1 minute వార్మప్ టైం ఇవ్వాలి. సో మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్స్పీహెచ్పి మీటప్కి. ఎక్స్పీహెచ్పి మీటప్ ఇంత నైట్ ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. సో రేపు మార్నింగ్ యాక్చువల్లీ ఎక్స్పీహెచ్పి మీటప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎక్స్పీహెచ్పి మీటప్ ఇక్కడే దగ్గరలో ఫీనిక్స్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు ఆఫ్ రోడ్ ట్రాక్కి వెళ్తాం కదా, డెక్కన్ మోటార్ స్పోర్ట్స్ అక్కడ ఉంది. అది చాలా దూరం అన్నమాట, శంషాబాద్. రేపు మార్నింగ్ నేను నిద్ర లేవకపోయినా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ప్రశాంతంగా నేను శంషాబాద్ వెళ్ళిపోయి అక్కడే ఉండి రేపు మార్నింగ్ నేను ఆ మీటప్ చూసుకుని వచ్చేస్తాను. ఎలా అయినా మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. నేను కూడా ఎక్స్పీహెచ్పితో కలిసి చాలా రోజులు రైడ్ చేయాలి. వీళ్ళు రాజమండ్రి, విజయవాడ ఇటు సైడ్ నుంచి వచ్చారు కదా, మన తెలుగు స్టేట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వీళ్ళతోనే రావాలి. అండ్ ఇక్కడ నుంచి బెంగళూరు అని, అక్కడి నుంచి ఇంకా రైడ్ ఉంది కొన్ని డేస్. కానీ నాకు చాలా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. అందుకని ఈసారికి మీటప్ ఒక్కదానికే వస్తాను, రోడ్ ట్రిప్కి అయితే రాలేను అని చెప్పాను. నేను ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ అయ్యానంటే ట్రాఫిక్ ఉండదని. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, క్లైమేట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఇప్పుడు 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సర్వీస్ రోడ్, ఓవరాల్ సర్వీస్ రోడ్, కానీ అటు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. నేను అదే అవాయిడ్ చేసి ఇప్పుడు సిటీ లోపల నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ టైంలో ఎంత ట్రాఫిక్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ వచ్చేసాను శంషాబాద్ దగ్గరికి. ఇంకా నేను రేపు మార్నింగ్ నుంచి వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. ది నెక్స్ట్ డే క్లీనా ఇప్పుడు అంత ఓపిక లేదు. పిచ్ లైట్. టైం 9 అయిపోతుంది. 8:30కే ఇప్పుడు మీట్ అవ్వనుకుంటా. ఇప్పుడు బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. లెట్స్ గో. ఇది నవీన్ అన్న 10R, సామ్యూయల్ S1000, ఇంకా వీక్షిత్ బ్రోది స్ట్రీట్ 765. ఇక్కడ నుంచి నలుగురం కలిసి వెళ్తున్నాము. హాయ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. లోపల రండి. హాయ్. పర్లేదు. హలో హాయ్. బాగున్నావా? హాయ్. హలో హాయ్.
హాయ్ 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 హలో హాయ్ హలో హలో హాయ్ హలో హాయ్ 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 హలో 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 హాయ్ హాయ్ లేట్ అయిందా అన్న? బాయ్ 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 రైట్ సేఫ్ అన్న. బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్. ఎటన్నా ఎగ్జిటెడ్ బాయ్ 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 బాయ్. ఇది ఎప్పటి నుంచో ఇలానే అయిపోయింది, ఎప్పుడో పడిన వర్షాలకి. ఓవరారా అన్న సిటీలోంచో సర్వీస్ రోడ్, అదే ఐ మీన్ సర్వీస్ రోడ్. నేను మీటప్కి వెళ్ళగానే గోప్రో ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఒక 30-40 మినిట్స్ అలానే వదిలేసాను, అది రికార్డ్ అవుతూనే ఉంది. సో అది అయిపోయిన తర్వాత సర్వీస్ రోడ్లో వచ్చి ఒక కాఫీ షాప్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బండి కొంచెం చండాలంగా ఉంది. సిరామిక్ ప్రోకి వెళ్ళి బైక్ వాష్కి ఇచ్చేస్తాను. వాష్కి ఇచ్చి టైం ఏదైనా 12:40 అయిపోయింది కాబట్టి ఎక్కడైనా లంచ్కి ఏదైనా ప్లేస్కి వెళ్ళి బైక్ తీసుకుని ఇంటికి వెళ్తా. బాగా ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేస్తారు. ఇది స్పీడ్ 97, ఇది 95+ ఏదైనా ఓకే బైక్స్కి, ఐ మీన్ ఈ బైక్కి. దీన్ని ట్యూన్ చేసాం కదా, ట్యూన్ చేసినప్పుడు కూడా 97 ఫ్యూల్కే చేసాము. ఈ రోజు నుంచి హైదరాబాద్లో కొత్త రూట్స్, కొంచెం కొత్త డైవర్షన్స్ పెట్టారు. రోజు రోజుకి హైదరాబాద్ కూడా బెంగళూరులో అవుతుంది. తర్వాత 1 వేస్ అయిపోతాయి ఇంకా అన్నీ. ఇంకా సిరామిక్ ప్రో విషయానికి వస్తే నా బైక్స్ అన్నీ ఎప్పుడు కొత్తగా ఎందుకుంటాయంటే ఇందుకే పీపీఎఫ్ ఉంటుంది. సో నా యాక్చువల్ పెయింట్కి అసలు ఏం అవ్వదు. నా జిఎస్ఏ పీపీఎఫ్ ఉంది, దీనికి పీపీఎఫ్ ఉంది. జస్ట్ లైక్ మన ఫోన్ పైన ప్రొటెక్షన్ గ్లాస్ ఎలా వేసుకుంటామో బైక్ కూడా అంతే. మన బైక్ వాష్ కూడా అయిపోయింది అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అవి కూడా అయిపోయినాయి. బైక్ ఇప్పుడు చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇప్పుడు టైం 5 అవుతుంది. దీన్ని వాష్కి ఇచ్చేసి నేను లంచ్కి వెళ్ళిపోయాను. వచ్చి ఇప్పుడు బైక్ పిక్ చేసుకుని వచ్చాను. చాలా బ్యాడ్ టైం ఇది, ఫుల్ ట్రాఫిక్ ఉండే టైము. ఎప్పటికి వెళ్తాను నాకు తెలిసి ఇంక ఇదే లాస్ట్ డే అనుకుంటాను. ఇంకా నేను 10 hours తీయడం అంటే ఇంత ఆఫెన్ బయటకు తీయను, ఎందుకంటే మన జిఎస్ఏ కూడా వచ్చింది కాబట్టి, వచ్చేసింది అంటే వచ్చేస్తుంది కాబట్టి. అది వచ్చిందంటే దీనికి రెస్ట్. ఇంకా నాకు తెలిసి హార్డ్లీ వీకెండ్ రైడ్స్కి తీస్తాను, దానికంటే ఎక్కువ అయితే తీయను దీన్ని. చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను, 107 degreesలో ఉంది.
అంత హీట్ ఇంజన్కి అస్సలు మంచిది కాదు. అండ్ ఇది ట్యూన్డ్ కూడా. ఇంకా సూపర్ బైక్ తీయాలంటే ఎర్లీ మార్నింగే, దానికంటే బెస్ట్ ఆప్షన్ అయితే లేదు. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మార్నింగ్ ఎప్పుడో రైడ్కి వెళ్తే ఇప్పుడు 5:50 అయింది, ఇప్పటికి వచ్చాను. సో ఎనీవే, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎరా హీరో.